భగవంతుడే జీర్ణం చేస్తున్నా అంటున్నాడు. అహం వైశ్వానరో భూత్వా, భూత్వా అని చెప్పడం వల్ల సకల జీవరాశులను లెక్క. జాతి, కులము, మతము, భేదము, లింగము ఏ తేడా లేదు. సకల ప్రాణి కోటిలోనూ కూడాను అందరి గర్భంలో వైశ్వానర స్వరూపుడుగా పరమాత్ముడు ఉంటున్నాడట. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, సకల ప్రాణికోటి యొక్క దేహాలను ఆశ్రయించి వాళ్ళ గర్భములో సకల జీవరాశుల కడుపులో వైశ్వానరుడుగా ఉంటున్నాను. ప్రాణాపాన సమాయుక్త, ప్రాణవాయువును అపానవాయువును జీర్ణం చే ఆ ప్రాణవాయువును అపానవాయువును బ్యాలెన్స్ చేసుకుంటూ సమాయుక్త సమతుల్యం చేసుకుంటూ ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం, సకల జీవరాశులు భుజించేటటువంటి 4 రకాల భోజనాలను నేనే జీర్ణం చేస్తున్నా అంటున్నాడు. ఎవరు ఎన్ని రకాలుగా వంటలు చేసుకొని తింటున్నా, మీరు ఎంత తిన్నా, ఏ రకమైనటువంటి ఆహారము తిన్నా 4 రకాల కిందకే వస్తుందని చెప్పుకున్నాం. అవేంటివంటే భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము. భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము. కొరికి నమిలి మింగేటటువంటివి భక్ష్యాలు అంటే రొట్టెలు కావచ్చు, స్వీట్లు కావచ్చు, అప్పడాలు, భక్ష్యాలు, అదే కుడాలు, ఓలిగలు, ఇలాంటివన్నీ కూడాను, చక్కలాలు, నిప్పట్లు, బొప్పట్లు, కోడిబ్యాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి కదా. కొరికి నమిలి మింగేటివన్నీ కూడాను, కొరికి నమిలి మింగేటివన్నీ భక్ష్యాలు. భోజ్యాలు అంటే ముద్ద చేసుకొని తినగలిగేటువంటివి భోజ్యాలు. లేహ్యములు అంటే హల్వా లాగా ఉంటాయి, హల్వాలు, అలాగే పాయసాలు, చట్నీలు, ఊరగాయలు వేసుకోండి, అన్ని వేసుకోండి, దాంట్లోకి వేసుకోండి. అలాగే చోష్యములు అంటే జుర్రుకునేవి, త్రాగేటివి. చోష్యములు అంటే ద్రవ రూపంలో ఉండేటువంటి పదార్థాలు. జ్యూసులు ఉంటాయి కదా, పండ్ల రసాలు, మజ్జిగ, ఇట్లా ఇత్యాదులు. వీటన్నిటినీ కూడాను ఏ ప్రాణులు ఏ విధంగా స్వీకరిస్తున్నాయో ఆయా ప్రాణులు స్వీకరించిన ప్రతి ఆహార పదార్థాన్ని ఆ భగవంతుడే జీర్ణం చేస్తున్నాను అని చెబుతున్నాడు. అలా భగవంతుడే గామావిషచ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధి సర్వాహ సోమో భూత్వా రసాత్మక అని చెప్పి భూమిలోనికి ప్రవేశించి భూమిని ధరించి అమృత కిరణుడైనటువంటి చంద్రుని నుంచి అమృత కిరణాల ద్వారా ఈ యొక్క ఔషధీయ గుణాలు కలిగినటువంటి కూరగాయలను, ఆకుకూరలను, పండ్లను నేనే పుట్టిస్తున్నాను, నేనే పెంచి పోషిస్తున్నాను. పుష్ణామి అంటున్నాడు. నేనే ఆహార పదార్థాలను పోషించేవాడను. నేనే భూమిని ధరించి భూమిపైనటువంటి సకల జీవరాశులకు కావలసినటువంటి సకల రకాల ఆహార పదార్థాలను నేనే పోషిస్తున్నాను, అంటే ఉత్పత్తి చేస్తున్నాను. అదే నేనే సకల జీవరాశులు ఆయా ఆహార పదార్థాలను తింటే నేనే పచనం చేస్తున్నాను, నేనే జీర్ణం చేస్తున్నాను అని భగవంతుడు అంటున్నాడు. అంటే భోజనము ఉత్పత్తి చేసేవాడు భగవంతుడే, ఆ భోజనమును మన దగ్గరికి తెచ్చేవాడు భగవంతుడే. మనకు ఎవరెవరికి ఏ భోజనం పెట్టాలో, ఎటువంటి భోజనం పెట్టాలో, ఎంత మోతాదులో పెట్టాలో అది నిర్ణయించేవాడు పరమాత్ముడే. అలా భుజించిన తర్వాత దాన్ని జీర్ణం చేసేవాడు కూడా పరమాత్ముడే. జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఆయా రక్తనాళాల ద్వారా ఆయా ప్రతి అంగానికి ఆ శక్తిని ప్రసరింపచేసేవాడు కూడా పరమాత్ముడే. రక్తంలోనికి మార్చి, రక్తముగా మార్చి, తిన్నటువంటి ఆహారమును రక్తముగా మార్చి దాని దేహానికి సపోర్టుగా నిలబెట్టేవాడు కూడా పరమాత్ముడే. ఈ విధంగా భోజనం ఉత్పత్తి చేసేవాడు, భోజనం పెట్టేవాడు, భోజనం తిన్న తర్వాత జీర్ణం చేసేవాడు, జీర్ణమైన తర్వాత శక్తిగా దాన్ని మార్చేవాడు, ఆ శక్తిని దేహమంతా వ్యాప్తి చేసేటువంటి వాడు ఆ సర్వేశ్వరుడై ఉన్నప్పుడు మనము ఆ సర్వేశ్వరునికి కృతజ్ఞతాభావముతో
మనం ఏ వంట చేసుకుంటున్నామో ఆ వంటను ఖచ్చితముగా ప్రతిరోజు, పండగ వస్తేనే భగవంతునికి భోజనం పెట్టడం, పండగ లేకపోతే ఎండగట్టడం ధర్మము కాదు అని భగవద్గీతలో 3వ అధ్యాయంలో చెప్తున్నది. కాబట్టి ప్రతిరోజు మనం ఏమి వండుకుంటున్నామో, మనం తినడానికి అయితే ఏదైతే వండుకుంటున్నామో అదే కారం సంగటే కాని కావచ్చుగాక, పంచభక్ష పరమాన్నాలే కావచ్చుగాక, భగవంతునికి నివేదించి స్వీకరించడం వల్ల అది ప్రసాదం అవుతుంది. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే, సకల దుఃఖాలను నశింపచేస్తుంది. అలాగే ప్రసాదం అనగానే భగవంతుని అనుగ్రహం. ప్రసాదానికి అర్థం ఏంటి? ప్రసాదం అనే భగవంతుని పదానికి అనుగ్రహం. అర్థం భగవంతుని అనుగ్రహం. భగవంతుని అనుగ్రహం. ఆ విధంగా భగవంతుని అనుగ్రహాన్ని మనము పొందడమే. అంతేకాకుండా భగవంతుని దృష్టి పడుతుంది భగవంతుని దగ్గర పెట్టడం వల్ల, దేవుని దృష్టి పడడం వల్ల, భగవంతుని ఆశీర్వాదం లభించడం వల్ల అది అమృతంతో సమానమవుతుంది. భగవంతుని దగ్గర పెట్టడం వల్ల ఒక యజ్ఞం కూడా అవుతుంది. ప్రతిరోజు మనం తినే ఆహారం మొదట భగవంతుని ముందు పెట్టామా, అది ఒక యజ్ఞం అవుతుంది. ఒక ప్రాణికి బయట పెట్టొచ్చామా, 2వ యజ్ఞం జరుగుతున్నట్ల. మనం తినక ముందే దేవుని దగ్గర పెట్టడం వల్ల ఒక యజ్ఞము, ఒక ప్రతిరోజు ఒక ప్రాణికి ఏదన్నా తినిపోని కాస్త బయట పెట్టి వచ్చినామా, 2వ యజ్ఞము. తర్వాత ఇంట్లో ఉండే ముసలోళ్ళకు ముందు, అత్తామామలకు, అవ్వాతాతలకు, అమ్మానాన్నలకు ముందు భోజనం పెట్టామా, అది 3వ యజ్ఞం అవుతుంది. ఈ 3 యజ్ఞాలు చేసిన తర్వాత, పూర్తయిన తర్వాత నువ్వు మిగిలినటువంటి ఆహారము అమృతంతో సమానం. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం, న్యాయం లోకోస్తేజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ అని భగవంతుడే 3వ అధ్యాయంలో చెప్తాడు. యజ్ఞము చేయగా మిగిలినటువంటిది అమృతంతో సమానమైనటువంటిది. అటువంటి అమృత తుల్యమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడం వల్ల సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, మంచి బుద్ధి, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి. అంత్యమున మోక్ష సాధన కలుగుతుంది. మోక్షము సాధించడానికి సాధ్యమవుతుంది. అందుకు తగ్గ అర్హతలు లభిస్తాయి. అందువల్ల ప్రతిరోజు తప్పనిసరిగా భగవంతుని దగ్గర ముందు భోజనం పెట్టే భోంచేయడము అనుసరించండి, ఆచరించండి. మీరు మీ కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లుతారనే దానికి ఘంటాపదంగా నేను చెప్పగలను. భగవద్గీత నిదర్శనం. ఏదైనా సందేహాలు ఉన్నాయా ఈ విషయంలో? ఉన్నాయి గురువు గారు. రోజు మేము పక్షులకు పెడతాం గురువు గారు, ఉదయం మధ్యాహ్నము. అది ఏ యజ్ఞం కింద వస్తుంది? భూత యజ్ఞం. అంటే మా అత్తయ్య గారు, మావయ్య గారిని అని భావించుకొని పైన పెడతాం ఎంగిల్ చేయి ముందుకు. మంచిదే, చేయండి. మంచిదే, పెట్టండి. భూత యజ్ఞం కిందికి వస్తుంది. ధన్యవాదాలు గురు. పంచయజ్ఞాలు ఉన్నాయి కదా మనకు. దైవ యజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, అలాగే మానవ యజ్ఞము లేదా సమాజ యజ్ఞము, భూత యజ్ఞం అని ఉన్నాయి. ఇతర ప్రాణులు నువ్వు భోజనం పెడుతున్నావు అంటే భూత యజ్ఞం చేస్తున్నట్లే. భూత రుణం తీరుతుంది. సరే, ముందు శ్లోకానికి వెళ్దాం. ఒకసారి పునశ్చరణ చేసుకున్నాం అంతే. 15వ శ్లోకం తీసుకోండి. 15వ అధ్యాయమే 15వ శ్లోకం. ఓం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం వేదాంత కృద్వేద విదేవ చాహం సర్వస్య చాహం మృదు సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. సర్వస్య చాహం మృదు సన్నివిష్టో, సకల జీవరాశులు. సర్వస్య అనగానే ఇంకా వీళ్ళు వాళ్ళు వీళ్ళు అనేది లేదు, ఇంకా కులమత భేదాలు లేవు. క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు, జైనులు, పార్షికులు, ఏది లేదు. బౌద్ధులు, ఈ భేదాలే లేవు.
సకలము, జాతి మత కుల లింగ భేదం లేదు, సకల జీవరాశులు అన్నిట్లో చెప్పచ్చు. ఇంకా సర్వస్య అనే ఒక పదముతోనే ఆ సర్వాంతర్యామి, సకల జీవరాశులు సమానమే అని చెప్తున్నాడు. ఇక్కడ సకల జీవరాశులన్నిటిలోనూ అని పలుకుతున్నాడు, సమస్త జీవరాశుల్లోనూ. సర్వస్య చాహం, హం అంటే నేను, హృది సన్నివిష్టో అత్యంత దగ్గరగా సకల జీవరాశుల హృదయములోనే, హృది సన్నివిష్టో చాలా సమీపంలో, తన లోపలే మన లోపలే భగవంతుడు ఉన్నాడు. హృది సన్నివిష్టో, నేను సకల జీవరాశుల యొక్క హృదయములోనే నివసిస్తూ ఉన్నాను. మత్తః నా వల్లనే, స్మృతిర్ అంటే ఏమి? జ్ఞాపకం. స్మృతిర్ అంటే జ్ఞాపకం. జ్ఞానం అంటే తెలివి. స్మృతిర్ జ్ఞానం. అపోహనంచ అంటే మరుపు. ఎరుక మరుపులు తెలివితేటలు, జ్ఞానం అంటే తెలివితేటలు. నా వల్లనే కలుగుతున్నాయి అంటున్నాడు. మత్తః అంటే నా వల్లనే. వేవేల విధులందు వెరపేది మరపేది, దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. అన్నమాచార్య సంకీర్తనంలో శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు అంటారు, వేవేల విధులందు వెరపేది మరపేది, దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు, శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవానికి వలేది ఆవలేది తని దాసునికి. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవానికి వలేది ఆవలేది ఈతని దాసునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు కలునికిని, కలవంటిది బ్రతుకు ఘనునికిని. తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. జ్ఞానము తెలిస్తే మోక్షం, తెలియకుంటే బంధము అంటున్నాడు అన్నమాచార్యుల వారు. ఒకరికి జ్ఞాపకం ఉండడము, జ్ఞాపకము లేకపోవడము ఒక విధియా? మనకున్నవి ఎన్ని బాధ్యతలు ఉంటున్నాయి. అనేక బాధ్యతల మధ్యలో అనేకమైనటువంటి విషయాల ప్రవర్తనలో అనేక బాధ్యతల ప్రవాహములో ఆ వ్యాపకాలలో ఉన్నటువంటి మనకు ఒక్కోసారి మంచి విషయాలే మర్చిపోతాం, అప్పుడు అనుకున్నదే మర్చిపోతాం, ఇంకొకరి మేలు చేయాల్సినటువంటి సందర్భమే మర్చిపోతాం, జ్ఞానాన్ని మర్చిపోతాం, తాళపు చెవులు మర్చిపోతాం, మొగుణ్ణి మర్చిపోతాం, భార్యను మర్చిపోతాం, పిల్లల్ని మర్చిపోతాం, స్నేహితుల్ని మర్చిపోతాం, బంధువుల్ని మర్చిపోతాం, డబ్బును మర్చిపోతాం, వస్తు వాహనాలను మర్చిపోతాం. అయ్యో నన్ను మర్చిపోవచ్చాయేంటి అని చెప్పేసి భార్య కొట్లాడితే, అయ్యో నన్ను మర్చిపోయావేంటి అని చెప్పేసి భర్త కొట్లాడితే ఏం చెప్పేది? విధి. వేవేల విధులందు వెరపేది మరపేది, దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. దైవాన్నే నమ్ముకుని ఉన్నటువంటి ఆ ధన్యుడైనటువంటి మనుజునకు మరుపు కలిగినా మంచికే అనుకుంటాడు, ఎరుక కలిగినా మంచికే అనుకుంటాడు. ఎందుకంటే ఏమి జరిగినా మన మంచికి అనుకునేదే జ్ఞాని లక్షణం. అలా అనుకోలేదా అంటే అజ్ఞాని లెక్క.
అలా అనుకోలేకపోతున్నాము అంటే ఇంకా సాధన కావాలి. అలా అనుకున్న వాడే దారిలో ఉన్నాడని లెక్క. మనశ్శాంతిగా ఉండాలనుకుంటే స్వప్నక్క మీరు లాక్ చేసుకోక్క. మనశ్శాంతిగా ఉండాలనుకుంటే అన్ని లాక్ చేసుకొని ప్రశాంతంగా ఉండడమే మంచిది అని చెప్పడం. అంటే ఏమి జరిగినా మన మంచికే, ఏమి జరిగినా మన మంచికే అనుకున్నవాడు జ్ఞాని. అలా కాకుండా నా చెడుకే జరుగుతుంది, నాకు కావాలనే భగవంతుడు ఇలా చేస్తున్నాడు, వాళ్ళ నుంచి నేను ఈ విధంగా జరిగిపోయింది, వీళ్ళ నుంచి ఇట్లా జరిగింది, నేను మర్చిపోయేవాన్నే కాదు, ఈ విధంగా మర్చిపోయినా అంటే వాళ్ళే కారణము, వీళ్ళే కారణం, ఇలా మాట్లాడకూడదు. ఇలా మాట్లాడుకోవడమే అజ్ఞానం. ఎవరు మరుపులు ఇచ్చేవాడు? ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మత్తః స్మృతిర్జ్ఞానమపోహనంచ, నా వలననే ఎరుక మరుపులు తెలివితేటలు కలుగుతున్నాయి అంటున్నాడు. ఎరుక అంటే జ్ఞాపకం, స్మృతి. సరే, ప్రతి పదానికి అర్థం సార్ రాసుకుంటాం. ఏమన్నా సర్వస్య ఇక్కడి నుంచి పదానికి ప్రతి ఎందుకో మీరు ఎక్కడో ఉన్నారు, వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. ఇందిరామక్క ప్రతి వర్డ్ కి అర్థం రాసుకుంటాము అని చెప్తా ఉండరు సార్. మీరేమో బాగా టవర్ దగ్గర కూర్చున్నారు, వాళ్ళనేమో ఎక్కడో మూలం పెట్టారు. ఏమి మలక్క గారు ఏమో మూలం పెట్టేసారు టవర్ అందజేయకుండా అండర్ గ్రౌండ్ లో. అలా ఏం లేదు సార్. అండర్ గ్రౌండ్ ఏం కాదు సార్, లోపల అది ప్రతి పదానికి అర్థం చెప్పినారు కదా సార్, అది ఇంకొకసారి చెప్తే రాసుకుంటామని. సర్వస్య సమస్త ప్రాణుల యొక్క, సమస్త ప్రాణుల యందు అని రాసుకోవచ్చు. సర్వస్య చ, సర్వస్య అన్నప్పుడు సమస్త ప్రాణుల యందు అని, సమస్త ప్రాణుల యొక్క. అహం అంటే నేను, హృది సన్నివిష్టో. సార్ సరిగా వాయిస్ ఇదవుతా ఉన్నాడు, మళ్ళీ చెప్పండి, క్లియరెన్స్ రావట్లేదు. సారీ మేడం. అమ్మయ్యా. హృది సన్నివిష్టో అంటే హృదయములోనే సన్నిహితంగా అని అర్థం. సన్నివిష్ట అంటే ఉన్నవాడనని అర్థం. హృదయముల యందు ఉన్నవాడని నేను అంటున్నాను. మత్త అంటే నా వల్లనే అని. స్మృతిర్ అంటే జ్ఞాపక శక్తి, జ్ఞాపకము. జ్ఞానము అంటే తెలివి. మత్త అంటే నా వల్ల, నా వల్ల అంటే నా వలననే. ఇలా దీనికి ఏముంది, మీరు ఎక్కడైనా చూస్తే దొరుకుతుంది అర్థాలు, ప్రతిపదాలకు అర్థాలు. సమయం వృధా కాకుండా ఆలోచన చేయండి. మిగతా వాళ్ళకు బోరు కొట్టచ్చు కూడా. వాళ్ళు ఏదో రాసుకుంటున్నారని, మన క్యాలే అని, వాళ్ళు ఏదో వంట చేసుకుంటున్నారు. సర్వస్య అంటే ఏమక్కయ్యా? సర్వస్య అంటే సార్ అన్ని తొట్లు అని. సర్వస్య అంటే సకల ప్రాణుల యొక్క, సర్వస్య చ అంటే సకల ప్రాణుల యొక్క. అహం హృది సన్నివిష్టో, నేనే హృదయాలలో తిష్ట వేసుకుని ఉన్నాను అంటున్నాడు పరమాత్ముడు. మత్తః స్మృతిర్జ్ఞానమపోహనంచ, నా వల్లనే ఎరుక మరుపులు కలుగుతున్నాయి. అందుకే భగవద్దాసునైనటువంటి వాడు, సర్వస్వ శరణాగతితో జీవనం సాగించేటువంటి వాడు, భగవంతునే నమ్మి ఉన్నటువంటి వాడు
మన వాళ్ళే ఏదైనా చెప్పిన పని మర్చిపోయినప్పుడు విపరీతంగా కోపాన్ని గురి కారు. జరగవలసి ఉండింటే జరిగేది, జ్ఞాపకము ఉండేది. ఎందుకు భగవంతునికి యొక్క నిర్ణయం కాలేదన్నమాట. ఆ భగవంతుడే ఈ మరుపును కలిగించినాడు ఎదుటి వ్యక్తిలో. అందువల్ల వాళ్ళు దాన్ని పాటించలేకపోయినారు. అనవసరంగా వీళ్ళ మీద నేను కోపం చేసుకునే పని ఏముంది, సరే ఇంకొకసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకుని జ్ఞాపకంతో ఉండండి అని మనము జ్ఞానులమైతే ఏదైనా ఫలానా పని ఒప్ప చెప్పినప్పుడు ఆ పని వాళ్ళు చెయ్యలేకపోతే, మరచిపోతే దానికి కారణము వాళ్ళ నిర్లక్ష్యము అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. జ్ఞానైన వాడు ఎప్పటికీ ఎలా ఆలోచన చేస్తాడు? పాజిటివ్ గానే ఆలోచన చేస్తాడు. ఎవరి పట్లనైనా పాజిటివ్ థింకింగ్ చేసేవాడే జ్ఞాని. ప్రతిదీ నా కీడుకే జరిగింది, నా చెడుపుకే జరిగింది, కావాలనే చేసినారు, ఇదంతా కూడాను వాళ్ళ యొక్క సంకుచిత బుద్ధి బయటికి చెప్పుకోవడమే. వాళ్ళలో ఉండే లిమిటెడ్ మైండ్ బయటికి పడిపోతుంది అలా మాట్లాడడం వల్ల. వాళ్ళు ఇంకా జ్ఞానవంతులు కాలే, ఇంకా వాళ్ళు పరిణితి చెందలేదు, వాళ్ళ మనస్సు ఇంకా పరిపక్వతకు రాలేదు. ఎవరి గురించి వద్దు, మనకు మనమే గుర్తు చేసుకుందాం. అలా నాకు మనసు కోపం వస్తుంది, వాళ్ళ పట్ల చెప్పిన పని చేయలేదు, మర్చిపోయినామంటున్నారు. ఎంత నిర్లక్ష్యము, ఎంత అహంకారం, నాతోనే ధైర్యంగా ఇంత గట్టిగా మాట్లాడతారా, నేను మర్చిపోయినా ఏం చేయమంటావు అని మాట్లాడతారా? ఎంత అహంకారము, ఎంత కొవ్వు వీళ్ళకి అని చెప్పేసి అధికారులు పైనుండే వాళ్ళు కింద మాట్లాడుతుంటారు. ఎంత ముఖ్యమైన విషయం ఎలా మర్చిపోతారు మీరు అని చెప్పేసి దండిస్తూ ఉంటారు. ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి జ్ఞానం ఇంకా కలగలే అని అర్థం, పరిణితి చెందలేదని అర్థం. ఎందుకంటే వాళ్ళ ద్వారా జ్ఞాపకం కలిగించి గుర్తు చేసి ఆ పనిని చక్కగా నిర్వర్తింప చేయడానికి అర్హతనిచ్చేవాడు, అనుకూలం చేసేవాడు ఎవడు? భగవంతుడే. ఆయన అనుమతి ఉంటేనే అన్ని జరుగుతాయి. ఈ సమస్తము జగన్నాటకం. ఈ సమస్త జగన్నాటకంలో ఏ కార్యము ఎప్పుడు ఎలా చేయాలో, ఎవరి చేత చేయించాలో, ఎలా జరిగించాలో, ఎవరు చేయించవలసి ఉంటుందో అవన్నీ నిర్ణయించేవాడు ఆ సర్వేశ్వరుడు. కానీ మనం అనుకుంటే జరుగుతాయా చెప్పండి అనేసి జ్ఞాని ఏం చేస్తాడు? సరే ఇలా జరగవలసి ఉంది, అలా జరిగిపోయింది. ఆ భగవంతుని లీల ఈ విధంగా నడపాల్సి ఉంది, నడిచింది. అనవసరంగా ఒకరిని కోపించడం వల్ల వాళ్ళు బాధపడతారు. ఒకరిని బాధ పెట్టడం వల్ల మనకు ఒరిగేది ఏంటి? మనశ్శాంతి లేకుండా చేయడం వల్ల వాళ్లకు మనకు పాపమే కదా. లీవ్ ఇట్. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. మనం అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి? సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? విన్నారా ఈ డైలాగు? బాలకృష్ణ డైలాగ్ సార్. అవన్నీ జరుగుతాయా ఏంటి అని సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఇట్లాంటప్పుడు వాడుకోవాలి దాన్ని. బాలకృష్ణ డైలాగ్ సార్ అది. అవునక్కయ్య, అందరికీ తెలుసు కానీ ఎవరు బయటపడరు. ఆ విధంగా అనుకొని ప్రశాంతంగా తాను ఉంటూ తన చుట్టూ ఉండే వాళ్ళని ప్రశాంతంగా ఉంచేవాడే జ్ఞాని. అలా ఉంచలేకపోతున్నారంటే అజ్ఞానుల మనం లెక్క. ఎవరు చెప్పక్కర్లే, ఏళ్ళు పెట్టిలా నువ్వు అజ్ఞానివి అని చెప్పక్కర్లే. తెలిసిన వారు జ్ఞానులు. జ్ఞానం తెలిసిన వారు ఏ విషయాన్నైనా కూడాను మనసుతో సమాధానం చేసుకొని, జ్ఞానంతో సమాధానం చేసుకొని ప్రశాంతంగా ఉంటారు. ఏమి జరుగుతున్నా మన మంచికే, ఇది కూడా మన మంచికే. మనల్ని ఎవరైనా ద్వేషించినా, ఎవరైనా దూషించినా, మనకు ఏదైనా హాని కలిగించినా అది కూడా మన మంచికే అనుకుంటారు. ఇంతకంటే పెద్ద సమస్య ఏదో రాబోతున్నది, ఆ భగవంతుని దయ వల్ల ఏదో చిన్నది అయిపోయిందిలే అని నిశ్చింతగా ఉంటారు జ్ఞానులు. ఎవరిని నిందారోపణ చేయరు, ఎవరి పైనను నేరారోపణ చేయరు. అందరూ నిమిత్త మాత్రులే, ఆ భగవంతుడు ఆడించే ఆట బొమ్మలే అనేది జ్ఞాని యొక్క తత్వం. అందువల్ల వాళ్ళందరూ నిమిత్త మాత్రంగానే కనబడుతుంటారు జ్ఞానికి. ఎవరు కారణులు కాదు దుఃఖానికి కానీ,
ఎరుక మరపులకు గాని ఎవరో కారణం కాదు. అందుకే తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బ్రతుకు కలునికిని, కలవంటిది బ్రతుకు ఘనునికిని. ఘనుడు జ్ఞాని అయినటువంటి వానికి ఈ సమస్తము ఒక కళ లాంటిది. ఈ సమస్తము కళలాగా ఉంటుంది. దాన్ని గట్టిగా పట్టుకుని ఊగులాడం, పెద్దగా ఆలోచన చేయం. స్వప్నం కాబట్టి పట్టించుకోగలం, అలాగే నడుచుకుంటాడు. సార్ ఏమక్క సార్ అని చెప్పి సైలెంట్ అయిపోతావు? ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనంతపురం జిల్లా నుంచి విజయవాడకు. అతనికి 3 పిల్లలు, భార్య, అమ్మ నాన్న వృద్ధులు. అతడు అనంతపురం రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాడు. ట్రాన్స్ఫర్ చేయడం వల్ల చాలా సామాన్లు, బ్యాగులు నిండుగా ఉన్నాయి. అవన్నీ ముందర పెట్టుకున్నారు. ట్రైన్ వస్తానే గబగబా ఎక్కేయాలి. తన సీట్లు ఎక్కడున్నాయో చూసుకోవాలి. ఒక చంటి బిడ్డ ఉంది, చిన్న బిడ్డ, నిలబడగలదు, అంటే తప్పటడుగులు వేయగలదు. అటువంటి పాప. సరే, అన్ని బ్యాగులు రెడీగా పెట్టుకున్నారు. ట్రైన్ వస్తుంది చూస్తున్నా కానీ ట్రైన్ వచ్చింది. తాను గబగబా ఎక్కేశాడు. 2-3 బ్యాగులు తగిలించుకొని పెద్ద కొడుకుని చేతి పట్టుకున్నాడు, పైకి ఎక్కేసినాడు. తన సీట్లన్నీ ఎక్కడున్నాయో వెతుకుతూ ఉన్నాడు. వెతకడంలోనే టైం ఎక్కువైపోయింది. సరే, ఎట్లా తిరిగి కనుక్కున్నాడు. తన భార్యను బ్యాగులు తీసుకుని రమ్మని చెప్పినాడు. అమ్మా నాన్నల్ని ఇద్దరిని పైకి ఎక్కిచ్చేస్తున్నాడు. ఇంకా బ్యాగులు 2-3 కిందనే ఉన్నాయి. ఇంకో పిల్లగాన్ని పైకి ఎక్కిచ్చేసేస్తున్నాడు. అలా ఇద్దరు అమ్మానాన్ని పిలుచుకొని వచ్చేసి పైన కూర్చోబెట్టే లోపల ట్రైన్ మొదలైంది. రన్ అవుతా ఉంది. కింద చంటి పాప ఒక్కతే ఉంది. ఇంకా 2 బ్యాగులు అక్కడే ఉన్నాయి. అయ్యో, ట్రైన్ కదిలింది. పిల్లని ఎత్తుకొని రావాలా, 2 బ్యాగులు ఎత్తుకొని రావాలా. అంతలోని వీడు రెండో పిల్లగాడు ఉన్నాడు కదా, వాడేం చేశాడు, కిటికీ గ్లాస్ పైకి ఎత్తాడు. ఎత్తడంలో చేయి దాని కింద పెట్టాడు. అది ఇరుక్కపోయింది కిటికీలో. నానా 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 అని ఏడుస్తున్నాడు. అమ్మా నాన్నలు సరిగ్గా కూర్చోలేకపోతున్నారు. అది కదులుతుంటే కింద పడిపోతున్నారు ముసలోళ్ళు. వాళ్ళని సరిగ్గా కూర్చోబెట్టాల. ఈ పిల్లగాడు మీద వేసుకుని ఏడుస్తున్నాడు. ఆ పెద్ద పిల్లవాడేమో పైకి ఎక్కి కూర్చున్నాడు. ఏడబడుతున్నాడు, బట్టి ఊగుతున్నాడు. రే ఏంట్రా చేస్తున్నా అని చెప్పేసి అతన్ని, ఆ చిన్న బిడ్డను పట్టుకు రావాలా, బ్యాగులు ఎత్తుకు రావాలా. ట్రైన్ మూవ్ అయిపోయింది, ఫాస్ట్ గా పోతా ఉంది. వాటి ఎప్పుడు తెచ్చుకోవాలి అతడు. వెంటనే ఆ యొక్క చిన్నపిల్లను వదిలిపెట్టలేడు కదా. ట్రైన్ కు ఉండేటువంటి గొలుసు ఉంటుంది కదా, ఒకటి స్టాప్ చేసేది. చైన్. ఆ గొలుసును ట్రైన్ ఆపడానికి కోసం గొలుసును గట్టిగా లాగాడు. లాగుతానే పెద్ద శబ్దం చేస్తూ అది ట్రైన్ ఆగిపోయింది. ఆగిపోగానే నిద్రపోతున్నటువంటి ఈ ఆఫీసర్కు మెలకువ వచ్చింది. అప్పటికే బాగా చెమటలు పట్టి ఉన్నాయి. తాను చూసుకున్నాడు. తన పక్కనే భార్య హాయిగా నిద్రపోతోంది. పిల్లలిద్దరూ హాయిగా నిద్రపోతున్నారు. అమ్మా నాన్నలు కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇదంతా ఏంటి? ఇదంతా తాను ఆఫీసరు స్వప్నంలో చూచింది. అనంతపురం నుంచి విజయవాడకు
ట్రాన్స్ఫర్ చేసింది. ట్రైన్ దగ్గర తన భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరూ కలిసి ట్రైన్ దగ్గర వెయిట్ చేయడము, ట్రైన్ ఎక్కడంలో బిడ్డను కిందనే వదిలేసేయడము, బ్యాగులు ఉండి అక్కడ మిగిలిపోవడము, ట్రైన్ ముందుకు మూవ్ కావడము, ఎలా వదిలేసేది, ఫాస్ట్ గా మూవ్ అయిపోయింది అని చెప్పేసి గొలుసు లాగడము, టెన్షన్తో ఆ చిన్న పిల్లగాడు రెండో వాడు కిటికీలో చేయి గ్లాస్ చేయి మీదకి వేసుకోవడము, ఇవన్నీ టక్కున నిద్రలోంచి మేలుకున్నాడు. మేలుకోగానే ఏమైపోయింది, చెమట ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి. అప్పటికే అదృశ్యం లేచి చూసుకుంటే ఏముంది అక్కడ, మీకు కూడా చెమటలు పట్టేసినాయా? మీకు కూడా చెమటలు పట్టేసినాయా? ఆ కళ్ళగనేటప్పుడు టెన్షన్ అయ్యి చెమటలు పట్టినాయి సార్. ఆ కళగనేటప్పుడు పట్టేసాయి. అంటే తాను దాంట్లో బాగా నిమగ్నం అయిపోయినాడు. టక్కన అది ఎప్పుడైతే గొలుసు లాగినాడో శబ్దం చేస్తూ ట్రైన్ ఆగిపోయింది. ఏదో టక్కున మెలకు వచ్చేసింది. చుట్టూ చూస్తే ట్రైన్ లేదు, ప్రయాణం లేదు. ప్రశాంతంగా తన భార్య పక్కన నిద్రపోతుంది, పిల్లలు ముగ్గురు నిద్రపోతున్నారు, అమ్మ నాన్నలు బాగా నిద్రపోతున్నారు. తనకు మెలకు వచ్చి చూసుకుంటే ఇదంతా స్వప్నము అని తేలింది. స్వప్నం అని తేలగానే చీచి ఎంత కంగారు పడ్డాన్రా బాబు, ఈ ట్రాన్స్ఫర్ ఏంటో ఇదంతా. అమ్మయ్యా, నా భార్య పిల్లలు హాయిగా ఉన్నారు కదా, పడుకో అని చెప్పేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగేసి మళ్ళీ పడుకునేస్తున్నాడు. దాన్ని మనం లెక్కలోకి వేసుకుంటాడా? అదంతా ఏంటి? స్వప్నం. స్వప్నంలో కనపడింది నిజం కాదు. అది ఉన్నంత వరకు నిజంగా తోచింది. స్వప్నంలో ఉన్నంత వరకు అది నిజంగా తోచింది. ఎప్పుడైతే స్వప్నం నుంచి బయటికి వచ్చినాడో అదంతా కూడాను కళ్ళ, అబద్ధం అయిపోయింది. అది శాశ్వతం కాదు కదా. ఆ దుఃఖం అంతా తొలగిపోయింది. ఈ విధంగా కలవంటిది బ్రతుకు ఘనునికి, కలవంటిది బ్రతుకు ఘనునికి, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. అందువల్ల జ్ఞాని అయినటువంటి వానికి ఏది బంధం కాదు. జ్ఞాని అయిన వానికి బంధం ఏది ఉండదు. బంధము లేకుండా చేసుకోగలడు తన జ్ఞానము చేత. ఎందుకంటే ఈ బంధాలు ఇవన్నీ కూడాను రుణానుబంధాలు, గత జన్మల్లో సంపాదించుకున్న రుణానుబంధాలు. ఆ రుణానుబంధాలు ఉన్నంత వరకు అవి తొలగిపోవు. నువ్వు వద్దనుకున్నా పోవవి. నువ్వు సాల్ దేవుడ నాకు ఈ దరిద్రం అనుకున్నా గాని కాక పోవవి. ఎంతవరకు ఉంటాయి అంటే, గత జన్మల్లో నీకు ఎంతవరకు బంధం ఉందో ఆ బంధం పూర్తయ్యేంత వరకు ఉంటాయి. ఆ బంధం పూర్తయిపోయిందా ఇంకా ఎవరు నీతో పాటు ఉండరు. పూర్తయిన తక్షణమే కొడుకుకు పెళ్లి పూర్తి చేశాము, పెద్ద చదువులు చదివించినాము, అమెరికాలో ఉద్యోగం ఇప్పించినాము, పెళ్లి చేసినాము, రుణం తెగిపోయా. ఇంకంతే, వాడు అమెరికాకు పోతాడు కానీ తిరిగి రాడు. ఇంకా వాడు ఎంతవరకు రుణం ఉంటే అంతవరకు ఎప్పుడప్పుడు వస్తా తెలిసిన సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి రుణం ఉంటుంది. అంత పిసరంతా ఆ రుణం పూర్తి చేసుకొని పోదామని వస్తాడు. వాడు వచ్చి ఎంతో ధీమాగా, దంభంగా, దర్పంగా అమెరికాలో ఉద్యోగస్తుంది అనుకుంటా ఇంట్లో అమ్మకు సేవ చేయడు, నాన్నకు సేవ చేయడు, వానికి సేవలు చేసుకుంటే వీళ్ళు కూర్చుంటారు. వాళ్ళ పాద నమస్కారం చేసేదిలే, వాళ్ళు చెప్పింది వీడినేదిలే, వీడు చెప్పిందే వాళ్ళు వినాల. ఏంట్రా 2 సంవత్సరం అవుతుంది, ఇన్ని రోజులు నువ్వు ఎట్లా చూడకుండా ఉన్నావురా అంటే, డాడ్ తప్పదు డాడ్, అక్కడ వీసా ఎప్పుడంటే అప్పుడు ఇవ్వరు, సెలవులు ఉండవు, ప్యాకేజ్ లాంటిది. వీని ఓవర్ యాక్షన్ ట్యాకింగ్, వీని ఓవర్ యాక్షన్ మాటలు ఇట్లుంటాయి. వాళ్ళేమో అంత కష్టపడి చిన్నప్పటి నుంచి వాడిని పెంచి తినగానక డబ్బులు అప్పో సప్పో చేసి నానాగా దండాలు పడి ఆ అప్పులు తీర్చుకుంటూ వాడిని చదివిస్తే
పెద్ద చదువులు చదివించినాం, మా కొడుకును అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాం, వీడు గొప్పగా చెప్పుకోవడమే తప్పితే వాళ్ళని పట్టించుకునే దరిద్రమే వానికి ఉండదు. అరే అమ్మా నాన్నలు ఇంత కష్టపడ్డారని జ్ఞాపకం కూడా వాడికి ఉండదు. ఎందుకు ఉండదు? రుణం లేదు అక్కడ. అన్ని సంతోషపడాల. వానికి మనకు రుణం ఇంతవరకే ఉంది కాబట్టి వాని గురించి ఎక్కువ ఆలోచన చెయ్యకూడదు అనుకున్నవాడు జ్ఞాని. అంతే, యథాతథం. ప్రతి ఒక్కరు అలా ఆలోచన చేసుకోవాలా. నన్ను కొడుకు సరిగా చూసుకోలే, కొడుకు సరిగా పట్టించుకోవడంలే, వాని ఉద్యోగము, వాని పెళ్ళాము, వాని పిల్లలు, వాడి సొంతం, వాని తతంగం వాందే ఎక్కువైపోయింది, మమ్మల్ని పట్టించుకోలే అని ఆలోచన చేస్తే అజ్ఞానే. మన అజ్ఞానం చేతనే అట్లా ఆలోచన చేస్తాం. రుణానుబంధం ఉన్నంత వరకే ఎవరైనా మనతో పాటు ఉంటారు. రుణానుబంధం తెగిపోయిందా ఉండమన్నగాని ఉండరు ఎవ్వరే గాని. రుణానుబంధం ఉందా, వద్దుర దేవుడా నువ్వు వద్దు పోరా బాబు అన్నగానక పోరు. ఎంతవరకు రుణం ఉంటుందో అంతవరకు ఉండగా తప్పదు. రుణం తెగిపోయిందంటే చాలు, ఎవ్వరు మనతో పాటు ఉండరు. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం కనీసం లేకపోవడం వల్ల నన్ను మాట్లాడించలే, నన్ను పట్టించుకోలే, నన్ను చూడడంలే, నన్ను అసలు ఫోనే చేయరు, అసలు మేము బతికి ఉన్నామా సచ్చినామా కూడా ప్రశ్నించేది లేదు. ఇవన్నీ ఆలోచన చేస్తే అజ్ఞానే. ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వాళ్ళ అజ్ఞానుల కిందకే లెక్క. వాళ్ళ మనల్ని విచారించే వాళ్ళు, వాళ్ళ మనకు భోజనం పెట్టేవాళ్ళు, వాళ్ళ మనకు రక్షించే వాళ్ళు, వాళ్ళ మనల్ని పోషించే వాళ్ళు, వాళ్ళ మనల్ని కాపాడే వాళ్ళు. ఈ సమస్త జగత్తును ఎవరు పరిపాలిస్తున్నాడు? ఈ సమస్త జగత్తుకు ఎవరు ఆధారభూతమై వెలుగొందుతున్నాడు? ఈ సమస్త జగత్తులో ఉండే సకల ప్రాణికోటికి ఎవరు భోజనం పెడుతున్నాడు? ఈ సమస్త జగత్తులో ఉండే సకల ప్రాణులకు ఎవరు రక్షకుడు? ఎవరు రక్షించేవాడు? ఆ రక్షకుడే మనల్ని రక్షించలేడా? సమస్త జగత్తును పరిపాలించే ఆ సర్వేశ్వరుడు మనల్ని చూడకుండా ఉంటాడా? సర్వస్య చాహం హృది సన్నివిష్టో. సమస్త జీవరాశుల యొక్క హృదయాంతరంగములో నేను తిష్ట వేసుకొని అతి సమీపంలో ఉన్నా అంటున్నప్పుడు ఆ ధైర్యం చాలదా మనకు? ఎంత సమీపంగా భగవంతుడు ఉన్నాడని తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇన్నాళ్ళు తెలియక ఏదో అజ్ఞానంలో ఉన్నాం అనుకున్నాం, ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా. అత్యంత సమీపంగా, అత్యంత దగ్గరగా, వేరే తనులో కాదు ఉండేది, వేరే దేహంలో కాదు ఉండేది, మన దేహములోనే, మన హృదయ కమలములోనే, మన హృదయ పద్మములోనే సర్వేశ్వరుడు నిండుగా మెండుగా దండిగా వెంటగా జంటగా అంటుకొని ఉన్నాడు. ఈ కనీస నాలెడ్జ్ మనకుంటే మనకు సంతోషంగా జీవించడానికి, ధైర్యంగా జీవించడానికి, ప్రశాంతంగా జీవించడానికి, నా హృదయములోనే నా దేవుడు ఉన్నాడు, నా మనసులో ఏముందో, నాకు ఏమి కావాలో, నేను ఏమి కావాలని కోరుకుంటున్నానో అన్నీ ఆ దేవునికి తెలుసు. స్మృతి పథములోనే ఉన్నాడు అంటున్నాడు కదా. మత్తః స్మృతిర్జ్ఞానమపోహనంచ. జ్ఞాపకం ఉండడము, తెలివితేటలు ఉండడము, మరుపు ఉండడము, ఈ మూడు కూడాను మనసు యొక్క స్థితులే. మనస్సు యొక్క స్థితులే కదా ఇవన్నీ. జ్ఞాపకం ఉండడం కానీ, మరిచిపోవడము కానీ, తెలివితేటలు కానీ మనసుకు సంబంధించిన అంశాలు, మనసు యొక్క వివిధ రూపాలు అవి. అంటే వాటి రూపంలోనే భగవంతుడు ఉన్నాడని తెలుస్తా ఉంది. ఆ మనసుకు ప్రేరకుడు ఎవరు అంటే భగవంతుడే అని మనకు తెలుస్తా ఉంది ఈ విషయంలో, ఈ సన్నివేశంలో. అలాంటప్పుడు మన అంతరంగంలోనే చాలా దగ్గరగా ఉండి అన్ని చూస్తున్నాడు. మన ఆలోచనలేంటో, మన ఆశలేంటో, మన భావాలేంటో, మన మనస్సు ఎరిగి ప్రవర్తిస్తున్నాడు భగవంతుడు. ప్రతిదీ తెలుస్తున్నది ఆయనకు. అందుకే భగవంతుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, పరంధామంలో ఆకాశంలో ఉంటాడు, మన దగ్గర ఎక్కడుంటాడు అని అనుకున్నారా? చాలా పొరపాటే. అందువల్ల మన అంతరంగములోనే, మన హృదయములోనే, మన మనస్సులోనే ఉండి భగవంతుడు ప్రేరేపణ ఇస్తున్నాడు. కాబట్టి మ్యాక్సిమం మనము భగవంతుని స్తుతించాల్సింది ఏమిటంటే, హే భగవాన్, నా మనస్సు రూపంలో నువ్వే ఉన్నావు, నా హృదయంలో నీవే ఉన్నావు. అలాంటి నీవు
నా అంతరంగంలో ఉండి నా మనస్సులో ప్రేరణ చేయాల్సింది నీ పాద పద్మాల మీద విశుద్ధ భక్తిని మాత్రమే కాని సంకుచిత భావాలను ప్రేరేపించకు. కోపాన్ని, ఆవేశాన్ని, ఉద్రేకాన్ని, ఉద్విగ్నాలను ప్రేరేపించకు. పరపురుష వ్యామోహాన్ని, పరస్త్రీ వ్యామోహాన్ని, అపవిత్రపు భావనలను, అపవిత్రపు ఆలోచనలను, సంకుచిత భావాలను, మలినపూరితమైనటువంటి ఆలోచనలను నాకు రానివ్వకు. నేను నీకు శరణాగతుడను, నీ దాసుడను, నీ భక్తుడను, నీ సేవకుడను, నీ బిడ్డను, నీ బంటును, నీ భృత్యుడను, నీ భటుడను. కనికరించు స్వామి, కనికరించు. నా హృదయాంతరంగంలో నీవు ఉన్నావు తెలిసింది. గురువులు చెప్పడం వల్ల, భగవద్గీతను చదవడం వల్ల నా లోపల ఉండి నీవే అన్ని ఆడిస్తున్నావని తెలిసి వచ్చింది. తెలియక ముందు ఎలాగ నడిపించినావో తెలియకపోవచ్చు. ఇప్పుడు నువ్వే నన్ను నడిపిస్తున్నావని తెలుస్తున్నది. నా హృదయాంతరంగంలో నిండుగా ఉండి నా చేత చెడు పనులు చేయిస్తావా? నా చేత చెడు ఆలోచనలు చేయిస్తావా? చెడు ప్రేరణలు చేస్తావా? చెయ్యకు తండ్రి. నా చేత మంచి పనులే చేయించు, మంచి భావాలే చేయించు, మంచి ఊహలే గావించు. నా చేత మంచి సత్కర్మలే గావించు, లోకక్షేమం చేయించు. అందుకు పనిముట్టుగా నన్ను సద్వినియోగం చేసుకో. నా హృదయాంతరంగంలో నిన్ను చూసే భాగ్యాన్ని అనుగ్రహించు. సకల జీవరాశుల హృదయాంతరంగంలో నిన్ను చూసే భాగ్యాన్ని అనుగ్రహించు. అందుకు తగ్గ అర్హతలను, అనుకూల పరిస్థితులను, పవిత్రమైనటువంటి భావాన్ని, పరమ పవిత్రమైనటువంటి ఇంద్రియాలను, ఆధ్యాత్మిక నేత్రాలను, పరమ పునీతమైనటువంటి దేహాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు. అందుకు తగ్గట్టుగా నన్ను నడిపించు అని భగవంతుని స్తుతించాలి, ప్రార్థించాలి, అర్థించాలి, ఆరాధించాలి, అర్చించాలి. ఆ విధంగా అడుగుతూ సేవించాలి. ఆ విధంగా మనము భగవంతుని బెగ్గింగ్, భిక్ష వేయమని అడగాలి. అదే జ్ఞాని లక్షణం, అదే జ్ఞాని లక్షణం. సమస్త ప్రాణుల్లోనూ ఆ సర్వేశ్వరుడే ఉన్నాను అంటున్నాడు కాబట్టి ఏ ప్రాణిని ద్వేషించినా భగవంతుని ద్వేషించినట్లే, ఏ ప్రాణిని దూషించినా భగవంతుని దూషించినట్లే, ఏ ప్రాణిని శిక్షించినా భగవంతుని శిక్షించినట్లే. మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, వాక్ రూపంలో కావచ్చు, దృక్కు రూపంలో కావచ్చు, ఏ రూపంలోనైనా సరే ఏ ప్రాణిని బాధ పెట్టినా ఆ భగవంతుని బాధ పెట్టినట్లే. అది మనకు రివర్స్ అయి వస్తుంది, అదే మనకు రివర్స్ అయి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవనం సాగించాల్సి ఉంటుంది. ఎంతగా మనం ఇటువంటి గ్రంథాలు చదువుతూ ఉంటే, ఎంతగా మనం ఇటువంటి జ్ఞానాన్ని పునశ్చరణ చేసుకుంటూ ఉంటే అంతగా మనలో నిక్షిప్తమైతుంది, ఎరుక ఉంటుంది. మనకి ఇదంతా తెలియక కాదు, ఇది మీకు తెలియక చెప్పడం లేదు, ఇదంతా మీకు తెలిసిన విషయాలే. ఎందుకు మళ్ళీ చెప్పుకుంటున్నామంటే పునశ్చరణ చేసుకుంటూ ఉంటేనే జ్ఞాపకం ఉంటుంది, జ్ఞానం ఎరుకలో ఉంటుంది. పునశ్చరణ చేసుకోకపోతే ఎరుకలోనే ఉండదు. భగవద్గీతను సత్యసాయిబాబా వారు చాలా మందికి భగవద్గీతలు దానం చేశాడు, ఇస్తున్నాడు. షిరిడి సాయిబాబా వారు ఇచ్చారు, సత్యసాయిబాబా వారు చేశారు. ఎంతో మందికి భగవద్గీతను చదవని ప్రోత్సహిస్తూ మహాత్ములందరూ కూడా ఇస్తారనుకోండి. అజ్ఞానులు అయితే దాన్ని పట్టించుకోరు, కానీ ఏ సద్గురువు అయినా సరే భగవద్గీతను ఫస్ట్ చదవమనే చెప్తాడు. ఎందుకంటే అది మనకు ఒక మాన్యువల్ ఉన్నట్ల. ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొనుక్కుంటే దానితో పాటు ఒక మాన్యువల్ ఇస్తారు. ఆ వస్తువును ఎలా ఉపయోగించాలా, ఎలా ఉపయోగించకూడదు, ప్రికాషన్స్ ఉంటాయి. అదే విధంగానే ఈ దేహాన్ని ఇస్తూ భగవంతుడు కూడా ఒక మాన్యువల్ ఇచ్చినాడు, అదే భగవద్గీత. ఈ దేహాన్ని, ఈ జీవితాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలా, ఎలా ఉపయోగించుకోకూడదు, ఎలా సద్వినియోగం చేసుకోవాలా, ఎలా దుర్వినియోగం చేసుకోకూడదు, ఈ విధంగా విలువలతో కూడినటువంటి విషయాలన్నీ కూడాను భగవద్గీత ఒక మాన్యువల్ గా మనకుంది. అది ఒక గైడ్, అది ఒక మార్గదర్శి. మన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో తెలియజేసేటటువంటి
మహత్తరమైనటువంటి మార్గదర్శి. అందువల్ల ఎటువంటి మహాత్ములైనా ఇస్తారు, సద్గురువులందరూ కూడా ఇస్తారు, దానం చేస్తారు. దానం అనకూడదు, అది ఒక ఆశీర్వాద ఫలం. గురు భిక్ష, గురు దక్షిణ లేదా గురు ప్రసాదం. గురు ప్రసాదంగా గురువులు ఇస్తారు. అలా సత్యసాయిబాబా వారు ఇచ్చారు. ఇస్తే ఒక అమ్మాయి అడిగింది, స్వామి ఒకసారి చదివితే చాలు కదా అని. బంగారు, నువ్వు ఒకసారి భోంచేస్తే చాలు కదా అన్నాడు బాబావారు. అది ఎట్లయితుంది బాబా గారు? స్వామీజీ, తినవలసిందే, రోజు 3 సార్లు తినవలసిందే అన్నది. మరి ఆ విధంగా ఎన్ని రోజులు తింటావు అని బాబావారు అడిగారు. ఎన్ని రోజులు అంటే చనిపోయేంత వరకు తినాల్సిందే కదా బాబా అన్నది ఆ అమ్మాయి. చనిపోయేంత వరకు నీ దేహానికి ఆహారం మేత అయితే నీ మెదడుకు మేత భగవద్గీత అన్నాడట సత్యసాయిబాబా వారు. ఆ విధంగా ప్రతి ఒక్కరము కూడాను చనిపోయే వరకు భగవద్గీతను మనం చదువుతూనే ఉండాలా, చదువుతూనే ఉండాలా, చదువుతూనే ఉండాలా. తెలిసినప్పటికీ నాకు వస్తులే మొత్తం భగవద్గీతను వదిలేనికి లేదు. ఎందుకంటే ఈ ప్రాపంచిక విషయ వాసనలలో చిక్కిపోయి మనము అసలు జ్ఞానాన్ని మరచిపోతాం. ఏది ఎక్కువగా మనము బంధంలో, ఏ దాంతో ఎక్కువగా మనం తాదాత్మ్యం చెందుతూ బంధం పెట్టుకుంటామో అవే వస్తాయి మనకు, అవే జ్ఞాపకాలు ఉంటాయి, అవే గుర్తులు ఉంటాయి. ఏం పాట అక్కయ్యా పాడుతున్నావు? ఆ పాట వినండి, బాగుంది. ప్రశాంత్ మ్యూట్ చేసుకొని అన్నా. ప్రశాంత్, సువర్ణ మ్యూట్ చేసుకోండి. థ్యాంక్స్ అక్కయ్య. చూసుకోవాలా, ఏమన్నా ఆన్ అయిందేమో, అనవసరంగా ఆన్ అయిపోయిందేమో చూసుకోవాలమ్మా. ఒక వేటగానికి 2 చిలకలు దొరికినాయి వేటాడినప్పుడు. ఆ 2 చిలకలు తీసుకుని వెళ్ళి బాగా మాటలు నేర్పించినాడు. 2 చిలుకలు కూడా బాగా మాట్లాడతాయి. ఈ బాగా మాట్లాడే చిలుకల్ని సంతలో పెట్టేసి అమ్మేస్తే డబ్బు వస్తుంది దండిగా అని చెప్పేసి సంతలో పెట్టుకున్నాడు. ఈ మాట్లాడే చిలుకలు అని చెప్పేటప్పటికి బాగా డబ్బున్న వాళ్ళందరూ కూడా దాన్ని చూశారు. చూసి ఒక చిలకనేమో ఒక బ్రాహ్మణుడు తీసుకెళ్లాడు, ఇంకొక చిలకనేమో ఒక కటికవాడు తీసుకెళ్ళినాడు. కటికవాడు అంటే మాంసం కట్ చేసి అమ్మేటువంటి వాడు, మాంసం కట్ చేసి అమ్మేటువంటి వాడు. ఆ 2 చిలకలు 2 చోట్లకు చేరినాయి. అక్కడేమో బ్రాహ్మణుల కుటుంబంలో ఉన్నటువంటి చిలుక ఏమో పంజరంలో ఉండి వాళ్ళ పలుకులు నేర్చుకున్నది. భగవద్గీత శ్లోకాలు, ప్రార్థనా శ్లోకాలు బాగా నేర్చుకుంది. అలాగే అతిథులు ఎవరైనా వస్తే రండి స్వామి, ఇచ్చేయండి, స్వాగతం సుస్వాగతం, అక్కడ కూర్చోవడానికి ఆసనం ఉన్నది, ఆసీనులు కండి, త్రాగడానికి జలములు కావాలనా, ఇలా మాట్లాడుతుంది. అలాగే ఒక కటికవాడు ఉన్నాడు కదా, కటికవాడు తీసుకువెళ్ళాడు. వాని దగ్గరికి పోతే ఆ చిలుక కాఠిన్యంగా తయారైపోయింది, చాలా కఠినంగా తయారైపోయింది. ఒకరోజు ఈ వేటగాడు నా చిలుకలు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి బ్రాహ్మణుని కుటుంబం దగ్గరికి, ఇంటి దగ్గరికి వచ్చాడు. రాగానే అతన్ని చూసిన చిలుక అలవాటు పడిపోయింది. ఎవరన్నా రాని, స్వామి నమస్కారము, స్వాగతం, మీకు సుస్వాగతం, విచ్చేయండి, ఆసీనులు కండి, జలములు స్వీకరిస్తారా, ఇలా అది మాట్లాడిస్తుంది.
ఎంత బాగా మాట్లాడిస్తుంది, నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నదేమో, ఆహాహా ఎంత మంచి చిలుక, ఎంత మంచి చిలుక అని చెప్పేసి ఎంతగానో పొంగిపోయినాడు. అలాగే ఈ కటికవానికి ఇచ్చినటువంటి చిలక దగ్గరికి వచ్చినాడు. ఆ చిలక దగ్గరికి వస్తానే ఇంట్లోకి గుమ్మంలోకి అడుగు పెట్టాడే లేదో, పట్టుకో పట్టుకో కోయి కోయి, పట్టుకో పట్టుకో కోయి కోయి, పోతుంది పోతుంది, పారిపోతుంది పారిపోతుంది, నన్ను కట్టేయండిరా, వీని కట్టేయండిరా అని చెప్పేసి అది మాట్లాడేస్తోంది. భయపడిపోయాడు. ఇదేం చిలకరా బాబు ఇంత కఠినంగా, పట్టుకో పట్టుకో కోయి కోయి అని మాట్లాడుతుంది, ఇది నన్ను కూడా పట్టించేసి కోయించేటట్టుకుంది అని చెప్పేసి బాధపడ్డాడు. ఈ రెండు సందర్భాలను ఆలోచన చేస్తే ఆ వేటగానికి ఏమర్థమై ఉంటుంది? సావాస దోషం అని అర్థమైంది. ఏ చోటలా ఏంటది? ఎట్లా ఉంటారో అట్లా. సావాస దోషం, సహవాసం, చుట్టుపట్ల ఉండేటువంటి పరిసరాలు, మాటలు, భావాలు, పెంపకం, జీవన విధానం ఎలా ఉందో అదే బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి చిలకకు వచ్చింది, ఇక్కడ ఉండేటువంటి ఈ చిలకకు వచ్చింది అదే. వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడుకుంటుంటారు? అది పారిపోతుంది, పట్టుకో, దీన్ని కోసే, దీన్ని పట్టేస్తాం, దీన్ని కొట్టేస్తాం, దీన్ని కోసేద్దాం, పట్టుకో పట్టుకో కోయి కోయి, టైం అయిపోతుంది, ఇలానే మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క సంభాషణ అదే ఉంటుంది. ఆ చిలకకు అదే వంట పట్టింది, ఆ సావాస దోషం వల్ల. అది ఈ యొక్క చిలకకేమో వేదాలు, వేదోచ్చారణ, ప్రార్థనా శ్లోకాలు, ఇంటికి ఎవరైనా వస్తే రాని స్వామి కూర్చోండి, నీళ్ళు తాగుతారా, కాళ్ళు కడుక్కోండి, కాఫీ తాగుతారా, పాలు తాగుతారా, ఈ విధంగా సంస్కారవంతమైనటువంటి సంస్కార భావాలు ఈ యొక్క చిలకకు వచ్చాయి. ఆ విధంగా మనము కూడాను ఏ దాంతో సంబంధం దగ్గరగా పెట్టుకుంటామో అవే భావాలే వస్తూ ఉంటాయి. ఎక్కువగా మనం భగవత్ సంబంధమైనటువంటి భావాలే పెట్టుకున్నాం అనుకోండి, భగవంతునితో సంబంధం, పొద్దున్న లేస్తేనే పూజలు, వ్రతము లేదా జపము, ధ్యానము, సద్గ్రంథ పారాయణము, భగవద్గీత పారాయణము, భగవత్ సంబంధమైనటువంటి కథలు వినడము, అటువంటి టీవీలే చూడడం, టీవీలో షో వస్తే దైవ సంబంధమైన విషయాలు చూస్తుండడము, పునశ్చరణ చేసుకుంటూ ఉండడము, సాధన చేస్తూ ఉండడము, శ్లోకాలు కావచ్చు, కథలు కావచ్చు, బోధన ఎలా బోధించాలా, ఎలా చెప్పాలా, ఎలా చెప్తే బాగుంటుంది, ఇదే విధంగానే ఆలోచనలు ఉన్నామనుకోండి, నిరంతరం అవే ఆలోచనలు ఉండడం వల్ల అవే థాట్స్, అవే ఆలోచనలు, అవే భావాలు, అవే పలుకులు మనలో ప్రతిఫలిస్తాయి. అలా కాకుండా ఎల్లప్పుడూ సినిమాలు, షికార్లు, ఆటలు, పాటలు, తోటలు, బాటలు, ఏమి వీధుల వెంట తిరగడము, రోడ్ల మధ్య తిరగడము, ఫ్రెండ్స్తో కలవడము, పార్టీలు, తందనానాలు, సినిమాలు, ఇవే బతుకుతున్నారనుకోండి, వాళ్ళకి నిరంతరం అవే ఆలోచనలే, అవే పారాడుతూ ఉంటాయి మైండ్లో, అటువైపే దృష్టి ఉంటుంది, అంతే కదా. అయితే మన హృదయాంతరంగంలో ఆ సర్వేశ్వరుడే ఉన్నాడన్నప్పుడు మన యొక్క అలవాట్లు ఎలా ఉండాలి? భగవంతుడికి దగ్గరగా ఉండాలి. ఆయన ప్రతిదీ గమనిస్తున్నాడు, నా హృదయంలో ఉండి ఆయనే అన్ని చూస్తూ ఉన్నాడని తెలిసిన తర్వాత మన మనస్సును మ్యాక్సిమం ఎలా పెట్టుకోవాలి, ఎలా ఉంచుకోవాల్సి ఉంటుంది? పవిత్రంగా ఉంచుకోవాలి, నిర్మలంగా ఉంచుకోవాలి, ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఉంచుకోవాలి, ఎవరి పట్ల అసూయ లేకుండా ఉంచుకోవాలి, అందరి పట్ల సమభావం కలిగి ఉండాలి, సమతాభావం కలిగి ఉండాలి, సమచిత్తం కలిగి ఉండాలి, అందరినీ కలుపుకొని గుణం కలిగి ఉండాలి. ఇవన్నీ భగవంతుడు చూస్తుంటాడు, ఇవన్నీ దైవానికి దర్శనం అవుతూ ఉంటాయి. ఎందుకు? ఎదురునే ఉన్నాడు కదా, హృదయంలోనే ఉండి చూస్తున్నాడు కదా అంతా, తతంగం అంతా. ఈ విధంగా మనము ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే భగవంతుడు కూడా సహకరిస్తాడు. మాయ అనేది నెట్టుతూ ఉంటుంది, ఈర్షల వైపు, అసూయల వైపు, ద్వేషం వైపు, పగల వైపు, ప్రతీకారాలు, పంతాలు, పట్టింపుల వైపే. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, అనురాగము, ఇటువంటి వాటి వైపే మనసు పీక్తా ఉంటుంది.
లాక్కోబోతుంటాయి. అవి మాయ కదా, అటువైపు లాగుతుంది. కానీ హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఆ భగవంతున్నే తలస్తూ, స్వామి నాకు ఈ మాయ వద్దు, నా నుంచి ఉపసంహరించుకో, నీ మాయను నువ్వు తొలగిస్తేనే తొలగుతుంది స్వామి, ఈ మాయా వస్త్రము నువ్వు తొలగిస్తేనే తొలగుతుంది. ఆ గోపికలకు తొలగించినావు, మహాజ్ఞానులైనారు, పరాభక్తులైనారు, మోక్షం పొందినారు. నారదునికి తొలగించినావు, మహా గురువైనాడు, గురువులకే గురువైనాడు, జగద్గురువైనాడు. రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు రాసినటువంటి గురువులకే గురువైనాడు. వాల్మీకి గురువైనాడు, వేదవ్యాసునికి గురువైనాడు. నారదుడు సామాన్యుడు కాదు, మహాత్ముడు అనిపించావు. నీ మాయను ఉపసంహరించినావు కాబట్టి మీరాబాయికి మాయను ఉపసంహరించినావు, మహాజ్ఞాని అయింది, మహాభక్తురాలుగా పేరుగానంది. సువర్ణాక్షరాలతో చరిత్రలో మీరాబాయి జీవిత చరిత్ర నిలిచిపోయింది. సక్కుబాయికి మాయను ఉపసంహరించినావు, ధ్రువునికి మాయను ఉపసంహరించినావు, భక్త ఉద్ధవునికి మాయను ఉపసంహరించుకున్నావు, భక్త ప్రహ్లాదునికి మాయను ఉపసంహరించుకున్నావు. నామదేవ్, జ్ఞానదేవ్, నివృత్తినాథ్, సోపాన్, ముక్తాబాయి, జనాబాయి, గోమాబాయి, రామాబాయి, సక్కుబాయి, కాన్కోపాత్ర, కనకదాస్, కబీర్ దాస్, తులసీదాస్, తుకారాం, రామదాస్, సమర్థ రామదాస్, రామానంద స్వామి, జోగా పరమానంద, ఏకనాథ స్వామి, ఘోరా, కుంభారు, దామాజీ పంత్, నరసింహేత, సబితామాలి, చోకామేళ, నందన, రోహిదాస్, కూర్మదాస్, పురంధరదాస్, అన్నమాచార్య, త్యాగరాజ స్వామి, సదాశివ, బ్రహ్మేంద్ర యోగి, ఇలాంటి మహానుభావులందరి నుండి నువ్వు మాయను ఉపసంహరించుకున్నావు. నన్నెందుకు స్వామి, నా నుంచి ఎందుకు ఉపసంహరించకుండా ఉన్నావు? ఇంకా ఈ మాయలో పడి నేను నలిగిపోవాలనా, నశించిపోవాలనా, కృషించిపోవాలనా, అజ్ఞానంలో మునిగిపోవాలనా, నిన్ను మరచిపోవాలనా? ఎందుకు స్వామి, నన్నెందుకు కరుణించవు, నన్నెందుకు కటాక్షించవు? ఈ అసూయ ద్వేషాలకు నన్ను బలి చెయ్యకు. నీ మాయను నువ్వు సంహరించు, ఉపసంహరించుకో. నీ పాదదాసునిగా, నీ సేవకునిగా, నీ ఆంతరంగిక భక్తునిగా, నీ బంటునిగా, నీ భృత్యునిగా, నీ బిడ్డగా, నీ అంశగా అర్హత లేదా నాకు? అర్హత లేకుండా చేస్తావా? నీవు నా సొమ్మవు, నేను నీ సొమ్ము, నీవు నా సొమ్మవు, నేను నీ సొమ్ము, ఈవల నీవెప్పుడు మా ఇంట నుండతగమా, ఈవల నీవెప్పుడు మా ఇంట నుండతగనా, నీవు నా సొమ్మవు, నేను నీ సొమ్ము, నీవు నా సొమ్మవు, నేను నీ సొమ్ము, ఈవల నీవెప్పుడు మా ఇంట నుండతగవా, ఈవల నీవెప్పుడు మా ఇంట నుండతగవా, నీవు నా సొమ్మవు, నేను నీ సొమ్ము. అన్నమాచార్య సంకీర్తన. భక్తితో, భక్తి పారవశ్యంతో నిర్మల చిత్తములో నుండి జాలువారినటువంటి అమృత ధార సంకీర్తనం అన్నమాచార్య సంకీర్తనం. అద్భుత కీర్తన, హృదయాలను కరిగించి వేస్తుంది, ఆనంద పారవశ్యంలో ముంచి వేస్తుంది, భక్తిని ప్రేరేపిస్తుంది, భగవంతుని దగ్గరకు చేరుస్తుంది. జనని నీ దేవి లక్ష్మి, జనకుడవు నీవే,
జనని నీ దేవి లక్ష్మి జనకుడవు నీవే అనుగులును ఆత్మ బాంధవంబు నీవే. జనని నీ దేవి లక్ష్మి జనకుడవు నీవే అనుగులును ఆత్మ బాంధవంబు నీవే. అనయము నేనెంతటి అపరాధినైనను అనయము నేనెంత అపరాధినైనను పనిబడి నీవు నన్ను పాయదగునా. అనయము నేనెంత అపరాధినైనను పనిబడి నీవు నన్ను పాయదగునా. నీవు నా సొమ్మవు నేను నీ సొమ్ము, నీవు నా సొమ్మవు నేను నీ సొమ్ము. ఈవల నీవెప్పుడు మా ఇంట నుండతగవా, ఈవల నీవెప్పుడు మా ఇంట నుండతగవా. నీవు నా సొమ్ము నేను నీ సొమ్ము. ఎంత దగ్గరి సంబంధం చెప్పాడు చూడండి అన్నమాచార్యుడు. జనని నీ దేవి లక్ష్మి జనకుడవు నీవు, నాకు అనుగులు ఆత్మ బాంధువులు అందరూ నీవే. అనుగులు అంటే అన్నాదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు, ఆత్మ బంధువులు అంతా నీవే. అనయము నేనెంత అపరాధినైనను ఎల్లప్పుడూ, అనయము అంటే ఎల్లప్పుడూ నేను ఎంత అపరాధినైనను. అమ్మా నాన్నలు కదమ్మా మీరు, అమ్మలు కదా, అమ్మా నాన్నలు కదా మీరు. ఈ బిడ్డను క్షమించలేరా? అనయము నేనెంత అపరాధినైనను పనిబడి నీవు నన్ను పనిగట్టుగా నన్ను పాయదగునా. దూరం పెట్టతగునా, నన్ను వదిలేసిపోవడం తగునా, నన్ను నిర్లక్ష్యం చేయడం తగునా? ఏ తల్లికైనా ఏ తండ్రికైనా తగుతుందా? ఎంత తప్పులు చేసినా బిడ్డను దగ్గరికి తీసుకోకుండా ఉంటారా? దూరంగా పంపేస్తారా? వదిలేస్తారా? నాకు బిడ్డవు కాదు పో అని విసిరి వారేస్తారా? ఏ తల్లైనా చేస్తుందా? ఏ తండ్రైనా చేస్తుందా? చేస్తాడా? ఎందుకు స్వామి నన్ను దూరం చేస్తున్నావు? నేను నీ సొమ్ము, నీ బిడ్డను, నీవు నా సొమ్ము. సొమ్ము అనగాని ఎంతో విలువైనదని కదా అర్థము. సొమ్ములంటే ఎంతో విలువైనవే కదా. ఎంత జాగ్రత్త పరుచుకుంటాం, ఎంతగా రక్షించుకుంటాం, ఎంతగా కాపాడుకుంటాం, కంటికి రెప్పలాగా దాన్ని చూసుకుంటాం కదా. అలాంటి నీవు పరమాత్మవైతే నీ అంశనైనటువంటి నేను ఆత్మను. ఈ ఆత్మ నీ అంశ అంటే నేను నీ బిడ్డ, నేను నీ సొత్తు. బిడ్డకు అమ్మ సొత్తు అవుతుంది, బిడ్డకు నాన్న సొత్తు అవుతాడు, విలువైన వస్తువు అవుతారు. అమ్మకు నాన్నకు బిడ్డ విలువైన వస్తువుల కంటే విలువైనది అవుతుంది కాదా? అలాంటప్పుడు నన్ను వదిలేయచ్చునా స్వామి? నా చేయి పట్ట తగనా? నా హృదయంలో ఉండడానికి నేను తగనా? నీవు నా హృదయంలో ఉండడానికి అర్హత లేదా నాకు? ఉన్నావు, నా హృదయంలో ఉన్నావు. భగవద్గీత చెప్తోంది అందరూ హృదయాంతరంగంలో ఉన్నా అంటున్నావు. కానీ నేను గుర్తించే స్థితిలో లేను, నిన్ను గుర్తు పెట్టుకునే స్థితిలో లేను, నిన్ను గ్రహించే స్థితిలో లేను. నన్ను నువ్వు నడిపిస్తున్నావనే ఇంగిత జ్ఞానంతో లేకుండా ఉన్నాను. నీవే సర్వాంతర్యామివని, నీవే సకల జగత్తుకు ఆధారభూతమని, నీవే సకల జీవనానికి, సకల జీవరాశుల జీవితానికి
నీవే ఆలంబన అని ఎరుకలో ఉంచుకోలేకపోతున్నాను. కారణము నీ మాయ, కారణము నీ మాయ. నీ మాయ చేతనే నిన్ను నేను గుర్తించలేకపోతున్నా. నా హృదయంలో అతి సమీపంగా ఉన్నా గాని గాక, అది దగ్గరగా నీ ఉన్నా గాని గాక నేను గుర్తించలేకపోతున్నానంటే కారణం నీ మాయ. జనక, తండ్రి, ఈ బిడ్డను చూడు, ఒక్కసారి గుర్తించు, నా వైపు నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరించు. నీ యొక్క కటాక్ష వీక్షణముల ద్వారా మాయ తొలగిపోతుంది. మాయ తొలగితే నీ దర్శనం నాకు అవుతుంది. నీ పట్ల పరమ భక్తి నాకు వర్ధిల్లుతుంది. నీ కటాక్ష వీక్షణాలే నా సకల పాప సంకటములన్నిటిని కూడా తెంచివేస్తుంది. నీ క్రీగంటి చూపుతోనే నా సకల పాపరాశిని దహించి వేస్తుంది. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః అని భగవద్గీతలో 7వ అధ్యాయంలో 28వ శ్లోకంలో నువ్వే చెప్పావు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం, ఏ జనులైతే సకల పుణ్యకర్మల ద్వారా, ఏ జనులైతే పుణ్యకర్మలు చేయడం ద్వారా వాళ్ళ సకల పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అలా పుణ్యకర్మలు చేయడం వల్ల, నశింప చేసుకోవడం వల్ల పాపాలను, అతడికి నా పట్ల అత్యంత ప్రీతి, భక్తి, పరాభక్తి కలుగుతుంది. అతడు నాకు అత్యంత సన్నిహితుడు అవుతాడని చెప్పావు. మరి నేను పుణ్యకర్మలు చేయాలి అంటే నీ మాయను తొలగిస్తేనే కదా. నీ మాయ ఎప్పుడూ నా చేత చెడు కర్మలనే చేయిస్తుంది, దుష్కర్మల్నే చేయిస్తుంది, దురహంకారాన్ని పెంచి పోషిస్తుంది, ఈర్ష్యాసూయ ద్వేషాలతో నింపుతుంది. అలాంటి స్థితిలో నీ మాయ ఉన్నంత వరకు నేను సత్యకర్మలు, పుణ్యకర్మలు ఎలా చేయగలను? ఎలా చేస్తాను? నీ మాయను ఉపసంహరించుకుంటే కదా సత్కర్మల వైపు నా మనసు మరలేది, నీ సేవలు చేసేది, నీ పూజలు చేసేది, నీ నామాలు ఉచ్చారణ చేసేది, నీ సంకీర్తనలు పాడగలిగేది, నీ సద్గ్రంథాలు చదవగలిగేది, నీ యొక్క గీతాఘోష్టి చేయగలిగేది, నీ గురించి నలుగురికి మంచిగా కథలు చెప్పగలిగేది నీ మాయను ఉపసంహరించుకున్నప్పుడే కదా నాకు అనుకూలమయ్యేది. ఆ సమయము, ఆ వాక్కు, ఆ దృక్కు, ఆ జ్ఞాపకము, ఆ తెలివితేటలు, ఆ బోధన పఠిమ, ఆ సామర్థ్యాలు నీ యొక్క అనుగ్రహము చేతనే, నీ మాయ ఉపసంహరించబడినప్పుడు మాత్రమే నేను ఇవన్నీ చేయగలను తప్ప అన్యదా సాధ్యం కాదు కదా స్వామి. మరి నాపై ఎందుకు ఈ మోహం? ఈ యొక్క మోహంతో కూడినటువంటి మాయను కప్పినావు. ఉపసంహరించుకోరాదే? నీ కరుణా కటాక్షాలు నా మీద ప్రసరింప చేయరాదే? నీ దయావీక్షణములు నా మీద ప్రసరింప చేయకూడదా? బహువేదములు నిన్ను భక్తవత్సలుడవని సహజ బిరుదు నీకు కంటేనే. బహువేదములు నిన్ను భక్తవత్సలుడవని, బహువేదములు నిన్ను భక్తవత్సలుడవని సహజ బిరుదు భువిని చాటి సహజ బిరుదు భువిని చాటినే. ఇహమున శ్రీ వెంకటేశ, ఇహమున శ్రీ వెంకటేశ, ఇది తలచైన విహితముగా నా కడకు విచ్చేయవే. ఇహమున శ్రీ వెంకటేశ, ఇది తలచైన విహితముగా నా కడకు విచ్చేయవే. నీవు నా సొమ్మవు, నేను నీ సొమ్ము. బహువేదములు నిన్ను భక్త వత్సలుడవని ప్రార్థిస్తున్నాయి, బోధిస్తున్నాయి, సంబోధిస్తున్నాయి. నేను నీ భక్తుడను,
నీ సేవకుడను, నీ పాద బంటును, నీ పాదదాసిని, నీ సేవకుడను, నీ అర్చకుడను, నీ దాసానుదాసుడను, నీ బిడ్డను స్వామి. నా మీద నీకు వాత్సల్యం కలగడం లేదా? వేదాలు అంటున్నాయే భక్తవత్సలుడవని, భువిని చాటి చెప్పుతున్నాయి సహజ బిరుదు నీకు అని. బహువేదములు నిన్ను భక్తవత్సలుడవని, సహజ బిరుదు భువిని చాటినే. ఈ భూమి మీద వేదాలన్నీ నిన్ను భక్తవత్సలుడవని, నిన్ను భక్తితో ప్రార్థిస్తే చాలని, నీ నామాన్ని ఉచ్చారణ చేస్తూ చేయి చాచి చేతులు జోడించి అర్పిస్తే చాలు, వాళ్ళకుండే కష్టాలన్నీ తొలగించి వేసి వాళ్ళ అభిష్టాలను నెరవేరుస్తావని, చాలా సరళ స్వభావివని, భక్త పరాధీనుడవని, భక్త వత్సలుడవని, సహజ బిరుదు నీకుందని చాటి చెబుతున్నాయే. ఇహమున, ఈ లోకములో, ఇహమున శ్రీ వెంకటేశ ఇహమున శ్రీ వెంకటేశ ఇది తలచైనా. ఒకవేళ ఇదంతా వద్దులే, నేనేం తప్పులు చేశానో, సమాజం ఎట్లుందో, ప్రకృతి ఈ విధంగా ఉందనో, లేదా యుగ ధర్మాలు అట్లున్నాయనో, కలియుగం అంతేనో, ధర్మం ఒక పాదంలో ఉంటుంది, నేను కనపరానో, నువ్వు ఎట్లన్నా అనుకో స్వామి, కానీ వేదం చెప్పిన మాటన్నా గుర్తు పెట్టుకొని కనీసం నన్ను కాపాడడానికి రావచ్చు కదా. బహువేదములు నిన్ను భక్తవత్సలుడు అని చెప్తున్నది కదా వేదాలు. ఇహమున శ్రీ వెంకటేశ ఇది తలచైనా, ఇదన్నా గుర్తు చేసుకుని దీన్ని తలుచుకొనైనా సరే విహితముగా నా కడకు విచ్చేయవే. విహితముగా నాకు మేలు చేసేవాడిగా, ఇది విధి అనుకొని, ఇది ధర్మం అనుకొని, ఇదే పద్ధతి అనుకొని ఈ దీనుణ్ణి కాపాడడం కోసమై నా వద్దకు రావచ్చు కదా. నీ మాయను ఉపసంహరించుకోవడం కోసమై నన్ను కరుణించవచ్చు కదా స్వామి అని అన్నమాచార్యుడు ఎంత భక్తి పారవశ్యంతో, ఎంత లోతైన జ్ఞానంతో, ఎంతగా తాదాత్మ్యం చెందితే, ఎంతగా భగవంతుని చరణాల విందముల యందు తన దృష్టిని, తన హృదయాన్ని, తన మనస్సును, తన బుద్ధిని, తన చిత్తాన్ని, తన అహంకారాన్ని సర్వము ఆ సర్వేశ్వరుని పాదాల చెంత ఉంచి రాయగలిగితే ఆ చేతి కలము నుంచి జాలువరినదో ఈ సంకీర్తనం కదా. ఇంత మధురమైనటువంటి సంకీర్తనాన్ని మనకు అందించినందుకు ఆ అన్నమాచార్యుల వారికి పాద పద్మాలకు పదే పదే నమస్కారాలు చెప్పుకోవాలి, జేజేలు చెప్పుకోవాలి. ఈ విధంగా మనము భగవంతుని స్తుతిస్తే, ఆరాధిస్తే, ప్రార్థిస్తే మన హృదయాంతరంగములో ఆ సర్వేశ్వరుడు జ్ఞానదీపేన భాస్వత, జ్ఞానదీపాన్ని వెలిగిస్తాడు. ఎందుకంటే సకల జీవరాశుల హృదయాంతరంగంలో ఆయనే ఉన్నప్పటికీ మనం గుర్తించే స్థితిలో లేము. కారణము ఆయన మాయే, మన అజ్ఞానము, మన అజ్ఞాని కారణము ఆయన మాయే. ఆయన మాయను ఉపసంహరించుకుంటే ఏ అజ్ఞానము లేదు. ఆయన మాయను ఉపసంహరించుకుంటే సకలము సర్వేశ్వరుడే గోచరిస్తాడు. ఇది సత్యమైన వాక్కు. అందువల్ల సర్వస్య చాహం మృది సన్నివిష్టో అని నువ్వే చెబుతున్నావు కృష్ణ. హే మాధవ, హే గోవింద, హే నారాయణ, హే అచ్యుత, మాధవ, మధుసూదన, త్రివిక్రమ, నా హృదయాంతరంగంలో నువ్వే ఉన్నావంటున్నావు, కానీ కనిపించకుండా ఉన్నావు. కారణాలేంటో నీకు తెలియకుండా ఉంటున్నా. కాబట్టి నీ దర్శనం కలిగేంతగా నన్ను తీర్చిదిద్దుకో. నీ దర్శనం నాకు కలిగేంతగా నా యొక్క ఇంద్రియాలను, శరీరంను పునీతం చేసుకో. నన్ను నువ్వే దిద్దుకోవాలి, నన్ను నీవే మలచుకోవాలి, నన్ను నీవే నీ ఆంతరంగ భక్తునిగా మలచుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి. అంతకు తప్ప నాకెలా సాధ్యమవుతుంది?
ఒక శిల్పము ఒక శిల్పకారుడు ఉంటేనే తయారవుతుంది. బండ ఎప్పటికీ శిల్పంగా మారలేదు. నన్ను నేనే ఎలా మలుచుకోగలను స్వామి? ఒక శిల్పం లాగా నీవే శిల్పివై మహోన్నత శిల్పములాగా, సుందర శిల్పములాగా నీకు ఎలా కావాలో అలా తీర్చిదిద్దుకో. నేను సర్వస్వ శరణాగతుడను, నీ సేవకుడను, శరణాగతుడను. ప్రపత్తితో నిన్ను ప్రార్థిస్తున్నాను. ప్రపత్తి అంటే సర్వస్వ శరణాగతి. సర్వశరణాగతి. అందువల్ల నేను నీవు ప్రపన్నుడవు, నేను ప్రపత్తి కలిగిన వాడను. నువ్వు నీ చరణాలే నాకు శరణ్యమంటూ శరణాగతి నొందుతున్నాను. నన్ను స్వీకరించు. నా హృదయాంతరంగంలో నీ ఉండి నడిపించు. నా హృదయాంతరంగంలో నీ యొక్క దర్శనం కలిగించు. నేను ఎలా మెప్పించాలో అలా నన్ను నడిపించు. నీకు నేను ఎలా ఉంటే సంతోషం వేస్తుందో అలా నీవే నడిపించు. నేను ఎలా నడుచుకుంటే నీకు ఆనందం వేస్తుందో అలా నన్ను తీర్చిదిద్దుకో. పరమ పవిత్రునిగా, పునీతునిగా, ఆదర్శవంతునిగా, నిర్మల చిత్తునిగా, సమాజానికి ఆదర్శవంతునిగా, శ్రేయోభిలాషిగా, సమాజ శ్రేయస్సుకు, జగత్ శ్రేయస్సుకు, లోక శ్రేయస్సుకు ఒక నిదర్శనంగా నన్ను నిలబెట్టుకో స్వామి అని భగవంతుని స్తుతిస్తే, ప్రార్థిస్తే, అర్పిస్తే, ఆరాధిస్తే, సేవిస్తే, నిరంతరం అదే ధ్యాసలోనే ఉంటే తప్ప భగవంతుని మనం ప్రార్థించడం సులభం కాదు. భగవంతుని మాయను తొలగించుకోవడం సులభం కాదు. ఆ భగవంతుని కరుణా కటాక్షాలను పొందడం అంత సులభం కాదు. అన్ని పరీక్షలే పెడుతుంటాడు. ఆ పరీక్షలు నగ్గాలి అంటే ప్రతి క్షణము భగవన్నామంతో, భగవత్ చింతనతో, భగవత్ సామీప్యంతో అనుభవిస్తూ, భగవంతుడు పక్కనే ఉన్నాడు, ఎదురునే ఉన్నాడు, నా లోపలే ఉన్నాడు అని ప్రతి క్షణము గుర్తిస్తూ 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 మరచిపోకుండా ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ స్మరించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ కరుణామయునికి దయ కలిగినప్పుడు మన హృదయాంతరంగంలో ప్రతిఫలిస్తాడు, దర్శనమిస్తాడు, దైవంగా మలుస్తాడు. దైవం ఎక్కడో కాదు, ఎవరో కాదు, మనల్నే దైవంగా నిలుపుతాడు. మానవులు కూడా దేవుళ్ళే అని నిరూపిస్తాడు. అలాంటి సంఘటనలు వచ్చే వారం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామని తెలియచేస్తూ, ఆ సర్వేశ్వరుడు సకల జీవరాశుల హృదయాంతరంగంలోనే పరిపూర్ణంగా ఉన్నాడు అనేది జ్ఞాపకం పెట్టుకొని ఈరోజు ఈ క్లాస్ను ముగిద్దామని తెలియచేస్తూ, మళ్ళీ వారం వరకు ఆ మాటను అలాగే జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ క్లాస్లో కలుసుకుందామని తెలియచేస్తూ, ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు పుష్పాలుగా అర్పిస్తూ, మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను ఆ దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించవలసిందిగా మనస వాచ కర్మన ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, అర్పిస్తూ, ఆరాధిస్తూ, అర్చిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తాను. హరి ఓం తత్సత్. ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృక్షోర్మా మృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం.
శ్రీకృష్ణదేవాయ మంగళం, శ్రీ విష్ణుదేవాయ మంగళం, శ్రీ గీతమాతాయ మంగళం, శ్రీ సద్గురుభ్యో మంగళం. జై బలో శ్రీకృష్ణ పరమాత్మ की జై जय महाराज की జై जय जय माता की जय जय गौ माता की जय जय साधु संत जय की जय 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 वृंदावन जय 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 मारवा हर 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 महादेव దైవమతము ప్రతిష్ఠితమగును గాక, కరుణమతము గాక, శాంతి మతము స్థాపితమగును గాక, శాంతి